శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. గత 15 రోజులుగా సమయాభావం లేకపోవడం వల్ల, అనివార్య కారణాల వల్ల వీడియోలు చేయడం సాధ్యపడలేదు. అన్యథా భావించద్దు. సరే, ఈ విషయంలోకి వద్దాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా విలువైనటువంటి సమాచారం, 10 మందికి తెలియవలసినటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. దానివల్ల ఇంకొద్ది మందికి ప్రేరణ అవుతుంది. సరే, విషయంలో వస్తే, మేము ఎక్కడ నమాజ్ చేస్తే అది మాదే. ఇది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు ఒక సభలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో ఆలోచించాలి. అంటే వాళ్ళు ఎక్కడ నమాజ్ చేస్తే అంటే రోడ్లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు స్థలాలు అనేటటువంటి భేదభావం వాళ్ళకి లేకుండా వాళ్ళు ఎక్కడ నమాజ్ చేస్తే అది మాదే అనేటటువంటి స్థితిలో ఉన్నారు. ఈ బెనర్జీ గారు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు మీద పార్లమెంటు జాయింట్ కమిటీ ఒకటి వేసింది. ఆ కమిటీలో ఈయన మెంబర్ కూడా. ఈయన ఇంత బరి తెగించి, ఇంత నిస్సిగ్గుగా హిందువుల యొక్క భూములు కూడా ప్రైవేటు స్థలాలు, పార్కులు, గుళ్ళు, గోపురాలు అనేది లేకుండా మేము ఎక్కడ నమాజ్ చేస్తే అక్కడే మాదే అనే స్థితిలో ఉన్నారంటే, గత 70 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పాలకులు ఏ స్థితికి వీళ్ళని తీసుకొచ్చారో అర్థమవుతుంది. అది వీళ్ళ తప్పని నేను అన్నాను. ఎందుకంటే వీళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి పాలకులు తప్పు. ఇది పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు మీద చర్చ జరగడానికి, బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, ఈ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని యావత్తు కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉండటం జరుగుతుంది. అసలు వక్ఫ్ బోర్డు అనేటటువంటి ఈయన కొత్త అర్థాన్ని వివరించి చెప్పడం జరిగింది. సరికొత్త అర్థం చెప్పడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉండి ఈ వక్ఫ్ బోర్డు మీద వచ్చేటటువంటి అన్నింటినీ కూడా సమస్యల్ని సాల్వ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉంటే, వీళ్ళు ఇప్పుడు ఈ స్థితిలో మాట్లాడుతున్నారంటే అసలు హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పరిస్థితి ఏమిటి? భారతదేశంలో రెవెన్యూ, రైల్వే తర్వాత అతి పెద్ద ల్యాండ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇదేంటి. సుమారు 12 లక్షల ఎకరాలు. ఇంతకుముందు 10 చెప్పాను నేను, అది తప్పు సంఖ్య. ఇప్పుడు కొత్తగా తేలితే 12 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆధీనంలో ఉంది. ఇంతకన్నా విచిత్రం ఏంటంటే వాళ్ళు ప్రతిదీ మాదే అనే స్థితికి వచ్చారు. అలహాబాద్ హైకోర్టు ఉన్నటువంటి ప్రాంగణం వక్ఫ్ బోర్డులో ఉందంటే ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టులో దెబ్బలాడుతున్నారు. పార్లమెంటు మాదే అంటున్నారు, అయోధ్య మాదే అంటున్నారు, కాశీ మాదే అంటున్నారు, మధుర మాదే. ఇవన్నీ వక్ఫ్ బోర్డు కిందకే వస్తాయని వాళ్ళ అభిప్రాయం. ఇది ఇట్లా ఉంటే వీటిని సమస్యల్ని పరిష్కరించవలసినటువంటి నాయకత్వాలు ఏవి కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ముందుకెళ్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఉత్తరప్రదేశ్లో సంబాల్ అనే గ్రామంలో ఒక దేవాలయం మీద, మసీదు మీద ఏఎస్ఐ కమిటీ వేసింది కోర్టు, అలహాబాద్ హైకోర్టు. అది దేవాలయమా మసీదా తేల్చండి అని చెప్పి. అక్కడికి ఏఎస్ఐ వాళ్ళు, కమిటీ వాళ్ళు, పోలీసులు వెళ్తూ ఉండగా కొద్దిమంది రాళ్ళు రువ్వారు. ఇది ఎక్కడ జరిగింది ఈ ఘర్షణ? మసీదు లోపలో బయట జరగలేదు, రోడ్డు మీద జరిగింది, నడి రోడ్డు మీద. దాంతో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు కాల్పులు చేస్తే 4-5 చనిపోయారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు తప్ప, పశ్చిమ బెంగాల్లో రోజు 100,000 లక్షల్లో హిందువుల్ని హింసిస్తుంటే, దారుణంగా ఆస్తులు ఆక్రమించేసి, భూములు ఆక్రమించేసి, దేవాలయాలు కబ్జా చేసి, ఇళ్ల స్థలాలు కబ్జా చేసి హిందువుల్ని ఓచకోత కోస్తున్న ఈ నాయకులకి ఎవరికి పట్టట్లేదు. వీళ్ళు కాబోయే ప్రధానమంత్రిగా ఆయన ఊహల్లో తేలుతున్నాడు, కావాలని అనుకుంటున్నాడు ఆయన. కానీ గ్రామాలకి గ్రామాలు
వక్ఫ్ బోర్డు కిందకి వెళ్ళిపోతుంది. కేరళలో ఏకంగా 8 గ్రామాలు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి. ఇంతకన్నా విశేషం ఏంటంటే కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంటు 100 ఎకరాలు ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ, ఏవి పడితే అవి, అది ధార్మిక సంస్థ, ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ సంస్థ అనే భేదభావం లేకుండా వక్ఫ్ బోర్డు కిందకు వచ్చేస్తోందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తుంటే హిందువులు మొద్దు నిద్రలో ఉండి మనకేమీ పట్టలేదు కదా, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగితే, ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగితే, ఎక్కడో ఢిల్లీలో జరిగితే మనకెందుకులే అనేటటువంటి స్థితిలో ఉన్నారు. కానీ కొద్ది రోజుల్లో మన ఇంటి ముందో, మన ఇంటికో, మన పక్కవాడికో, మన భవిష్యత్తుకో ఏదో వస్తుందని చెప్పి వీళ్ళు ఆశించే పరిస్థితులు లేరు. ఆ విధమైనటువంటి జాగ్రత్త కూడా లేదు వీళ్ళ దగ్గర. మన పిల్లలకి మనం ఏమి ఇవ్వగలం ఆలోచించేస్తున్నారు. 4 బిల్డింగులు కట్టగలమా, 4 స్థలాలు కొనివ్వగలమా, 40 లక్షలు క్యాష్ ఇవ్వగలమా ఆలోచిస్తున్నారు తప్ప ఇవి ఏవి కూడా మీ చేతుల్లో ఉండవని మాత్రం గ్రహించండి. తస్మాత్ జాగ్రత్త హిందువులారా, ఎప్పటికైనా మేలుకొనకపోతే మీరు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఈ విధమైనటువంటి వాతావరణంలో హిందువులు ఏకతాటి మీద రాకపోతే, హిందూ సమాజం కులాల వారీగా విడగొట్టేస్తూ ఉంటే, కులాల గుంపులో కలిసిపోతూ ఉంటే, రేపు అన్న రోజున మీ వెనకాల నిలబడేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మీ స్థలం కూడా ఏదో రోజు కబ్జా చేయబడుతుంది. కాబట్టి హిందువులంతా కూడా ఈ సందర్భంలో మేలుకొని పార్లమెంట్లో సవరణ చేయబోయేటటువంటి వక్ఫ్ బోర్డు బిల్లుని మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు కూడా ఇట్లాగే ఉంటుంది. ఎంత దారుణమైనటువంటి పరిణామాలు వస్తాయో మీకు తెలియట్లేదు. చివరికి ఆకాశం, భూమి, నీరు, గాలి, వాయువు, సముద్రాలు ఏవి కూడా హిందువులుగా ఉండవు, అన్ని వక్ఫ్ బోర్డు కిందకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు అనౌన్స్ చేసే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా హిందువులరా మేల్కోండి, తస్మాత్ జాగ్రత్త. మీరు మేల్కొనబోతే మీ పిల్లల భవిష్యత్తు లేదు, ఇది గ్రహించండి. ముఖ్యంగా మీ భవిష్యత్తు సంగతి, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు. కాబట్టి హిందువులు ఇప్పటికైనా మేల్కొని ఈ వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే రాబోయేటువంటి పార్లమెంటు సమావేశంలో మనం ఈ వక్ఫ్ బిల్లు మీద మద్దతుగా, హిందుత్వానికి మద్దతుగా, ఈ సవరణకి మద్దతుగా పిఎంఓకి లెటర్స్ రాయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్కి దీన్ని సపోర్ట్ చేస్తూ లెటర్స్ రాయండి. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాతాకి జై.